ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఖమ్మం నగరంలో 9వ డివిజన్ యందు స్వర్గీయ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారి 30వ వర్ధంతి ఘనంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని తెలియజేశారు. నిర్వాహకులు జగదీష్ నరసింహారావు ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా కూరపాటి వెంకటేశ్వరరావు ఈ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. భవిష్యత్తులో కూడా ఎన్టీఆర్ గారి ఆశయ సాధన కోసం పార్టీ పరంగా మేము కృషి చేస్తాం. అలాగే మీ సహకారం మాకు ఇదే విధంగా సహకరించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన వాళ్ళందరూ అల్పాహారం చేసేది కోరుతున్నాను. రాష్ట్రాలే కాకుండా వివిధ దేశాల్లో కూడా ప్రపంచ తెలుగు ప్రజలందరూ కూడా ఆ మహానీయుడికి ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఉదయం నుంచి ఇప్పటిదాకా స్థానిక ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్లో పార్టీ ఎన్టీఆర్ గారి సెంటర్ సర్కిల్లో మహా అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా అనేక సామాజిక కార్యక్రమాలు కూడా జరుపుకోవడం జరిగింది. తదనుగుణంగా ఈరోజు ఇక్కడ 9వ డివిజన్లో టీడీపీ అధినేత ఈ డివిజన్లో జగదీష్ గారు, నరసింహరావు గారు మరి వారందరి ఆధ్వర్యంలో ఇక్కడ ఇప్పుడే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి పూలదండ వేసి నివాళులు అర్పించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటిదాకా 1982లో నందమూరి తారక రామారావు గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా, ఒక నటుడిగా, ఒక దర్శక నిర్మాతగా అనేక పాత్రలు పోషించి తాను వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని కూడా పక్కన పెట్టి ఆనాటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో బడుగు బలహీన వర్గాలు తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, మరి ఉండటానికి ఇల్లు లేని పరిస్థితిలో ఆకలి చావులు చస్తున్నటువంటి ఆ రోజుల్లో, అదేవిధంగా అదే రోజుల్లో కమ్యూనిస్టులు కూడా పోరాటాలకు పరిమితమైనటువంటి రోజులు. అలాంటి పరిస్థితిలో అతను తన మనసు మార్చుకొని ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనేటువంటి ప్రపంచ ప్రజలందరూ కూడా ఆ నినాదాన్ని ప్రేమించే పద్ధతిలో పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఆ రోజు అనుభవిస్తున్నటువంటి ఆకలి చావులను దృష్టి పెట్టుకొని ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. స్థాపించిన తర్వాత 9 నెలల అనతి కాలంలోనే ప్రపంచ చరిత్రలో ఎవరు కూడా అంత అనతి కాలంలో ఒక పార్టీని స్థాపించడం, బలోపేతం చేయటం, తర్వాత అధికారాన్ని చేపట్టడం అనేది ప్రపంచ చరిత్రలో అరుదైన సంఘటన. అది మన నందమూరి తారక రామారావు గారికి సాధ్యపడింది. ఆనాడు ఆయన 3 సార్లు సీఎం అయినప్పటికీ ఆ రోజు తెలుగుదేశం పాలనలో ఆయన ఇచ్చినటువంటి సంస్కరణలు ఏదైతే ఉన్నాయో, మరి ₹2 కిలో బియ్యం కావచ్చు, మండల వ్యవస్థ కావచ్చు, పటేల్ పటవారి వ్యవస్థ రద్దు చేయటం కావచ్చు, మహిళలకు సమాన హక్కులు చేయటం కావచ్చు, ఆస్తులు, ఇలాంటి అనేక సంస్కరణలు మరి దేశ ప్రజలను కూడా, మిగతా రాష్ట్రాలు కూడా మరి ఒక ఆలోచనలో పడ్డాయి. ఆనాటి ఆయన ఇచ్చినటువంటి సంస్కరణని ఈ రోజు వరకు కూడా ఆయన తదనంతరం మరి మన గౌరవనీయులు, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మన తెలుగుదేశం పార్టీ నాయకుడు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా వారి యువనేత మన నారా లోకేష్ గారు కూడా అదే పందాలో ఎన్టీ రామారావు ఆశయాలకు అనుగుణంగా, ఆ సంస్కరణకు అనుగుణంగా అభివృద్ధి సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇవాళ తెలుగుదేశం పార్టీ అనేది ఒక ప్రాంతీయ పార్టీగా 43 సంవత్సరాలు ఇంకా కూడా ఒక ప్రాంతీయ పార్టీని నిలబెట్టడం అనేది అంత గొప్ప వ్యక్తిగా సాధ్యపడింది. అందుకోసం ఆయనకి ఎన్టీ రామారావు గారిని ఇవాళ మనం వర్ధంతిని కూడా జయంతిలాగా జరుపుకుంటున్నాం. అంటే ఆయన మరణం లేని జననం కాబట్టి అలాంటి మహనీయుడు ఇవాళ తెలుగు ప్రజలు ఇంత ప్రశాంతంగా ఉన్నారు అంటే, ఈరోజు ఇంత సుఖంగా సౌఖ్యంగా 3 పూటల అన్నం తిని మరి అన్ని రకాలుగా సుఖంగా ఉన్నారు అంటే వారి యొక్క ఆశయాలు ఇంకా ముందుకు తీసుకుపోవడంలో మన ప్రభుత్వం ఏదైనా మారినా
మన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మన చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్ళలాగా ముందుకు తీసుకుపోతున్నారు. అదే పరిస్థితిలో రేపు త్వరలోనే మళ్ళీ రాబోయేటువంటి మరి సభలలో ఇక్కడ కూడా కూటమి వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వాలు ఎన్ని మారినా తెలుగుదేశం పార్టీ మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్టీ రామారావు ఆశయాలు చిరస్మరణీయంగా ఉండిపోతాయి. వాటన్నిటినీ మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మాట చెప్పాలంటే మనందరం ఎంతోమంది రాజకీయ నాయకులు చూసినాం. రాజకీయాలంటే ఎలా ఉండాలి, రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలి, మరి చట్టసభలో ఎలా ప్రవర్తించాలి అనే దానికి మరి మన నాయకుడు చంద్రబాబు నాయుడే మనకు స్ఫూర్తి. మరి ఎన్టీ రామారావు గారే పరిపాలనకు మరి స్ఫూర్తిగా భావించి ఎవరైతే తెలుగుదేశం కండువానే తెలుగుదేశం పార్టీని అభిమానిస్తున్నారో రాబోయే కాలంలో కూడా మనం రేపు రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా బీఫామ్స్ ఇస్తారా లేదా అనేది కూడా ఇంకా బాబు గారు క్లియర్గా చెప్పలేదు. అదే జరిగితే తప్పకుండా రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా ఏపీ లాగా ఆంధ్రప్రదేశ్ లాగా కూటమి వచ్చే అవకాశం ఉంది. దానికి ఎవరు కూడా సందేహించాల్సిన అవసరం లేదు. ప్రజలందరూ ఇప్పుడున్నటువంటి ఆయన చేసిన పరిపాలన కావచ్చు, సంస్కరణలు కావచ్చు, నాటి తరం నేటి తరం భవిష్యత్ తరాలకు కూడా అద్దం పట్టేలాగా ఉంది. దాన్ని మనం ఒక గర్వంగా ఈ పార్టీలో ఉన్నందుకు, కార్యకర్తలుగా నాయకులుగా ఉన్నందుకు అందరం కూడా మరొక్కసారి వారిని గుర్తు చేసుకుంటూ ఘనమైన నివాళులు అర్పించినందుకు ఈరోజు ఇంతమంది వచ్చినటువంటి సోదరి మనందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి మన నాయకుడి ఘన నివాళులు అర్పించుకుంటూ సెలవుకున్నాను. థ్యాంక్ యూ.